నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలామంది థియేటర్కి వెళ్ళేసి మూవీస్ చూస్తున్నారు. కానీ అదే మిడ్ రేంజ్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఏం వెళ్తాంలే అన్నట్టు ఇంట్లోనే కూర్చొని ఒక 1 వీక్ ఆగితే ఓటీటీకి వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నారు. మరి పరిస్థితి ఇలానే ఉంటే మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ఏంటి అనే దాని గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి మిడ్ రేంజ్ హీరోల సిచ్యువేషన్ ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఎవరైనా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి అంటే మాత్రానికి ప్రేక్షకులు కానీ అటు ఫ్యాన్స్ కానీ థియేటర్కి వెళ్ళేసి సినిమా చూసేసుకుంటున్నారు. అదే మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి అంటే థియేటర్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, ఏముంటుందిలే అక్కడ. అందులోనూ ఇంకొకటి ఏంటంటే సార్, ఒక 2 సినిమాలు కానీ ఫ్లాప్ పడ్డ హీరో ఎవరైనా ఉంటే మళ్ళీ సినిమా రిలీజ్ అయితే ఆల్రెడీ 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, ఇంకేముంటుందిలే ఈ సినిమాలో అన్న ఆలోచనకు వెళ్ళిపోతున్నారు. మరి పరిస్థితి ఇలానే ఉంటే మిడ్ రేంజ్ హీరోల సిచ్యువేషన్ ఏంటి సార్? ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు కాదు, సూపర్ స్టార్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది దాదాపు. ఎందుకంటే టగ్ లైఫ్ ఆయన మిడ్ రేంజ్ హీరో కాదుగా, సింబు పెద్ద హీరోనే కదా అక్కడ, మరి కమల్ హాసన్ పెద్ద హీరోనే కదా, మరి టగ్ లైఫ్కి ఎందుకు వెళ్ళాలి జనాలు? జనం చూడట్లా. జనం ఏంటంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళట్లా. అది ఏ రేంజ్ హీరో అనేది పక్కన పెడితే అది మిడ్ రేంజ్ హీరోనా లేకపోతే అసలు చిన్న హీరోనా లేకపోతే సూపర్ స్టారా అనేది పక్కన పెడితే సూపర్ స్టార్కి ఏంటంటే ఓపెనింగ్స్ ఉంటున్నాయి. సూపర్ స్టార్ పెద్ద హీరోల సినిమాలు ఉంటే ఓపెనింగ్స్ వరకు వచ్చేస్తున్నాయి, అక్కడ సేఫ్గా ఉంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత షో నుంచి టాక్ బయటకు వచ్చిన తర్వాత రివ్యూలను బట్టి వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కుబేర సినిమా కూడా ఆ స్థాయిలో రాలా కలెక్షన్స్ చెప్పాలంటే. ఇప్పుడు ఏమి ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం కుబేరా కలిసి వచ్చింది. ఇప్పుడు కన్నప్ప పెద్ద హిట్ అయినా కానీ కన్నప్పకి డబ్బులు రాలా. కుబేరా కన్నా కన్నప్పే హిట్ చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే. కానీ కన్నప్పకి కలెక్షన్స్ పరంగా వీక్ అయింది, కుబేరా ఏంటంటే స్ట్రాంగ్గా నిలబడింది మన తెలుగులో. అక్కడ డిజాస్టర్, తమిళనాడులో డిజాస్టర్ అని చెప్పాలి. అట్లా ఉంది. ఇక నువ్వు చెప్పినట్టుగా అంటే మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయితే ఒక విధంగా చెప్పాలంటే గడ్డు కాలమని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడాలంటే. అంటే పెద్ద హీరోలకే జనాన్ని రాబట్టగలిగే సత్తా అంతంత మాత్రం పెద్ద హీరోకి ఎందుకు ఇస్తారంత రెమ్యునరేషను? ఓపెనింగ్స్ కలెక్షన్స్ వస్తాయని ఇస్తారు. ఓపెనింగ్స్ రాబట్టుకోవడం కోసం పెద్ద హీరోకి ఇవ్వాలంటే అందుకే ఇస్తారు రెమ్యునరేషన్ కూడా. లేకపోతే పలానా పెద్ద హీరోకి ఒక మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే మహేష్ బాబు సినిమా వస్తుందని ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అట్లా వాళ్ళ రెమ్యునరేషన్ కూడా అందుకే ఇస్తారు. అది సార్, మరి ఇప్పుడు తమ్ముడు సినిమా పరిస్థితి చూసుకున్నట్లయితే అది నిజంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కలెక్షన్స్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి సార్, లక్షల్లోనే వస్తున్నాయి. మరి దాని మీద అంటే ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్లయితే లక్షల్లోనే 20 లక్షలు 10 లక్షలు ఇట్లా వస్తుంది కదా సార్. మరి దాని పరిస్థితి ఏంటి అంటారు? మరీ ఇంత దారుణంగా ఎందుకు ఉన్నాయి? డిజాస్టర్గా వెళ్ళిపోయింది తమ్ముడు సినిమా. ఎందుకంటే దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అసలు మౌత్ టాక్ ఫస్ట్ షో పట్టడంతోనే నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు తమ్ముడు సినిమా విషయాన్ని తీసుకుంటాం. మిడ్ రేంజ్ హీరోలు అనుకున్నప్పుడు తమ్ముడు నితిన్ తీసుకోవాల్సింది. అంటే నితిన్ ఒక మాట అన్నాడు, నితిన్కి వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్లే ఉన్నాయి, రెమ్యునరేషన్ పరంగా కూడా నాకు సినిమా హిట్ అయితేనే ఇవ్వండి అనే మాట అన్నాడు అతను. ముందు తీసుకోకుండా ఏదో కూడా అడ్వాన్స్ లోపల కొంత తీసుకుని ఉండొచ్చు, సినిమా హిట్ అయితే ఇవ్వమని చెప్పాడు. కాబట్టి అదొక మంచి పరిణామం చెప్పాలి. సాధారణంగా కొంతమంది మొన్న మధ్యన ఒక ఎగ్జిబిటర్స్ థియేటర్లు మూసివేత టైంలో ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఆ హీరోకి ఒక సినిమా హిట్ అయితే అమాంతం పెంచేసి ఇచ్చేస్తున్నారు రెమ్యునరేషన్ అని. అది చిత్తూ జొన్నగడ్డ ఉద్దేశించి అన్నారని అనుకోవాలి. ఎందుకు అలా అంటారు సార్? అంటే జాక్ సినిమా ఫ్లాప్ అయింది. అతను మామూలుగా 2 కోట్లు 3 కోట్లు తీసిన హీరోకి 13 కోట్లు ఇచ్చారు, 12 కోట్లు 11 కోట్లు ఇచ్చారు అనే టాక్ వచ్చింది. అతని కెపాసిటీ ఎంతో అంత ఇవ్వాలి కానీ ఎందుకు ఇస్తున్నారు నిర్మాతలు అనే మాట వచ్చింది. అయితే అక్కడ చిత్తూ జొన్నగడ్డ తను 4 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారా వీళ్ళు ఇస్తున్నారా అనే విషయం పక్కన పెడితే వీళ్ళు ఇస్తున్నప్పుడు నిజంగా తిరిగి ఇవ్వాల్సిన ధర్మం అయితే ఆ హీరోలకు లేదు. మంచి మనసుతో నైతికంగా ఇది పద్ధతి కాదని ఇవ్వటం తప్పితే జనరల్గా సినిమా ఒప్పుకున్నారనుకో, కమిట్ అయ్యారనుకో, నీకు 5 కోట్లు 6 కోట్లు అనుకున్నారనుకో, అంతకు అతను సినిమా చేస్తున్నాడు కదా, సినిమా ఫ్లాప్ ఇట్లా సంబంధం లేకుండా ఒప్పుకున్నాడు, చేసాడు, అతని పని అతను చేసాడు. నీ సినిమా షూటింగ్కి రాకపోయి నేను ఇబ్బంది పెడితే అది వేరే విషయం. మరి నువ్వు ఇచ్చావు, తప్పు నీది, ఇచ్చిన వాళ్ళది తప్పు. నువ్వు 6 కోట్లు ఇచ్చావు అతనికి? ఇవ్వకూడదు కదా. నువ్వు ఇచ్చావన్నప్పుడు నీదే తప్పు. నువ్వు నష్టమో కష్టమో నువ్వు భరించుకోవాలి, అతనికి ఏం సంబంధం? అట్లా లాజిక్ మాట్లాడాల్సి వస్తే అట్లా కనాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు నితిన్కి రెమ్యునేషన్ ఎంత ఉండొచ్చు అంటారు సార్? అంటే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్తోనే అడ్జస్ట్ అవుతారా అంటారా? లేకపోతే ఆల్రెడీ నితిన్ గారు మనకు ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, సో సినిమా హిట్ అవుతేనే నాకు మనీ ఇవ్వండి లేకపోతే వద్దు అనేసి అని అన్నారు. కాబట్టి మరి ఇప్పుడు మనీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్?
మరి ప్రొడ్యూసర్స్ ఎలాంటి డిసిషన్? అసలు జనరల్గా నితిన్ కానీ ఇప్పుడు నేను అనుకున్న ఒక మిడ్ రేంజ్ హీరోల రెమ్యునరేషన్లో ఒక 10 నుంచి 15 కోట్లు ఉన్నాయి, 20 కోట్ల దాకా చేసుకోవచ్చు. 10 నుంచి 20 కోట్ల మధ్యలో ఉండే హీరోల పరిస్థితే గడ్డుగా ఉంది. 30 కోట్లు దాటిపోయి ముందుకెళ్ళిపోయిన హీరోల రెమ్యునరేషన్ పరిస్థితి వాళ్ళ పెద్ద హీరోలుగా చెప్పుకోవాల్సిందే. వాళ్ళ 100 కోట్ల దాకా వెళ్ళిపోయింది కదా. ఇక 200 కోట్లు 300 కోట్ల వాళ్ళు మనం మాట్లాడద్దు. మిగతా 10 నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకున్నాడు. నితిన్ కూడా ఆ రేంజ్లోకే వస్తాడు. 10 నుంచి 20 కోట్లు తీసుకున్న రెమ్యునరేషన్ పరిధిలోకి వస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ కూడా తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా బ్యాంకులో అలాగే ఉంచేసి వాడుకోలేదట. సినిమాలు హిట్ అయిన తర్వాతే మీరు నాకు ఇవ్వండి అన్నానంట. ఇప్పుడు చెప్పాలంటే అతని పరిస్థితి కూడా క్రిటికలే. ఇంకోటి ఏంటంటే నిర్మాతలో నేను నాకు అనుకున్నాం కదా నిర్మాతలు తప్పు అని. దిల్ రాజు గారు ఏం చేస్తారంటే, దిల్ రాజు గారు వాళ్ళ కోరిన రెమ్యునరేషన్ ఎవరో తను అనుకున్న రెమ్యునరేషన్ ఇస్తారు. ఎవరికైనా కానీ తను అనుకున్న రెమ్యునరేషన్ ఇంత అనుకుని ఇస్తాడు ఆయన. ఒక హీరో 10 కోట్లు తీసుకుంటే ఆయన 10 కోట్లు ఇవ్వడు, 6 కోట్లు ఇస్తాడు. నేను ఇంత అనుకుంటున్నాను కాబట్టి ఇంతే ఇస్తాను, అంతే ఇస్తాడు ఆయన. నాకు ఇష్టమైతే చేయమంటాడు ఆయన. దిల్ రాజు గారు మొదటి నుంచి కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటాడు, ఆయన ఆ తరహాలోనే వెళ్తాడు. ఇప్పుడు తమ్ముడు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి వీళ్ళ రెమ్యునరేషన్లో దిల్ రాజు గారు మరి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారా లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది. డైరెక్టర్కి రెమ్యునరేషన్ మరి డైరెక్టర్కి ఆల్రెడీ ఇచ్చారో ఆ అమౌంట్ కొంత బ్యాంకులో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి వస్తే, ఇంత దారుణమైన పరిస్థితి వస్తే మరి ఆ దిల్ రాజు గారు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఆయన స్పందన ఎలా ఉంటుంది, అమౌంట్ ఏమైనా కొద్దిగా సాటిస్ఫై చేస్తారా వాడికి ఇచ్చి, లేదా మీరు నష్టపోయారు కాబట్టి వీళ్ళు వదిలేని తీసుకోవడం వీళ్ళు వద్దంటారా పెద్ద మనసుతో అనేది తెలియదు. సినిమా అయితే చేశారుగా వీళ్ళు ఎఫర్ట్ పెట్టారుగా, వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ కన్నా కనీసం అమౌంట్ రావాలి కదా. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఇప్పుడు ఓవరాల్గా నువ్వు అనేది అంటే ఏంటంటే మిడ్ రేంజ్ హీరోలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కోర్టు సినిమా ఉంది, దాంట్లో పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, మరి సినిమా హిట్ అయింది కదా, జనం వెళ్తున్నారుగా. అట్లా ఎవరో అనామకులు నటించిన సినిమా అయినా సరే హిట్ అయితే జనం వెళ్తున్నారు. అది పెద్ద హీరోనా లేకపోతే చిన్న హీరోనా మిడ్ రేంజ్ హీరోనా చూడట్ల. సినిమాలో కంటెంట్ ఉంది, ఈ సినిమా బాగా మంచి మౌత్ టాక్ ఉంది, మనం ఖచ్చితంగా చూడాలి అనుకున్న సినిమాకి వెళ్తున్నారు. మిగతా సినిమాలకి వెళ్తున్నారు. అసలు పెద్ద హీరో పెద్ద 200 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన కన్నప్ప పరిస్థితి ఏమైంది? ఇప్పుడు తమ్ముడికి వచ్చిన నష్టం కానీ కన్నప్పకి వచ్చిన కష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే మరి కన్నప్పకి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. సినిమా మంచి టాక్ ఉంది, పాజిటివ్ టాక్ ఉంది, వెళ్తున్నా జనం. ఎక్కడికి వాళ్ళు మోహన్ లాల్ని తీసుకొచ్చారు, ప్రభాస్ని తీసుకొచ్చారు, అందరిని తీసుకొచ్చారు. వాళ్ళ ఫేస్లు చూసైనా కానీ వెళ్ళాలిగా వీళ్ళు, మరి ఎందుకు వెళ్ళట్లా? అట్లానే చాలా ఒక క్లిష్ట పరిస్థితిలో సినిమా రంగం అయితే ఉంది. మరి పరిస్థితి అనేది ఇలానే ఉంటే ఫ్యూచర్లో హీరోల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సార్? అసలు ఇండస్ట్రీ పొజిషన్ ఎలా ఉంటుంది ఫస్ట్? ఎందుకంటే మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఒకప్పుడు గోల్డెన్ ఎరా సినిమా ఫీల్డ్లోకి వచ్చి హీరోగా 2-3 బ్రేక్లు వచ్చినాయి అంటే, చిరంజీవి గారి లాగా బ్రేక్లు వచ్చినాయంటే సినిమాలో అవకాశాలు రావడం, బ్రహ్మాండంగా సంపాదించుకోవడం, ఆ పరిస్థితి అప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, 100% లేదు. ఏ హీరో అట్లా స్వచ్ఛందంగా వచ్చి హీరో అయిపోయి కార్లు బంగ్లాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పుడు అయితే లేదు. ఎందుకంటే 78, 80స్లో చిరంజీవి గారు వచ్చిన టైము, నాగార్జున గారు వచ్చిన టైము, వెంకటేష్ గారు వచ్చిన టైము, ఆ టైం అట్లా బాగుంది కాబట్టి అది గోల్డెన్ ఎరాగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోలు కానీ వాళ్ళ పరిస్థితి ఎంతమంది పైకి వచ్చారు చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే ఇంకా ఆ రేంజ్ హీరోల పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఇంకా రాజ్ తరుణ్ కానీ ఆ సమకాలికలు వేసుకోండి, 10 నుంచి 20 కోట్లు తీసిన రేంజ్ కాకుండా ఇంకా 5 నుంచి 10 కోట్లు తీసిన హీరోల పరిస్థితి చూసుకుంటే చెప్పాలి 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు అనుకుందాం పని. వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది, సినిమాలు రావట్లా. అది అట్లాంటి పరిస్థితుల్లో మరి సినిమా రంగంలో నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు దాకా నిలబడిపోయిన హీరోలు నిలబడిపోతారు కానీ కొత్త హీరోలు కోట్లు కుమ్మరించి సినిమాలు చేసే పరిస్థితుల్లో నిర్మాతలు లేరు. నిర్మాతల దగ్గర డబ్బులు ఉంటే సినిమాలు చేస్తారు, డబ్బులు లేని నిర్మాతలు ఏం చేస్తారు? కాబట్టి వీళ్ళు సంపాదించుకునే అవకాశాలు కూడా పోయినట్టు చెప్పాలి. ఇప్పుడు గతంలో మరి తరుణ్ లాంటి వ్యక్తి అప్పుడు మంచి హిట్లు ఇచ్చిన తరుణ్ లాంటి వ్యక్తి సినిమాలు చేయట్లా. మరి ఇంకా చాలామంది ఉన్నారు, ఆ రేంజ్ హీరోలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రావట్లా. అది పరిస్థితి, చాలా కష్టాల పరిస్థితి వచ్చేసింది. హీరోలు కష్టాలు కూడా వచ్చేసినాయి. వెతక చెప్పాలంటే హీరోలు కూడా కష్టాలే. ఒకప్పుడు హీరోలు సంపాదించిన వాళ్ళు, కార్లు కొనుక్కునే వాళ్ళు, బ్రహ్మాండంగా ఇంపోర్టెడ్ కార్లు, రకరకాల కార్లతో ఒక పండగలాగా ఉండేది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా రిలీజ్ అయితే ఒక టెన్షన్తో చూడాల్సిన పరిస్థితి, ఆడుతుందా లేదా, ఆడకపోతే మన పరిస్థితి ఏంటి, మనం తీసుకున్న రెమ్యునరేషన్ పరిస్థితి ఏంటి, ఈ భయాందోళనలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు. ఓకే సార్, పరిస్థితి అనేది ఈ విధంగా ఉంటే ఫ్యూచర్లో ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్తే సార్. నమస్తే.